Welcome to Bahujana Varadhi News. Please watch. వెంకటగిరి పట్టణంలోని జెడ్పీ హై స్కూల్ స్థలాలను నకిలీ డాక్యుమెంట్లతో కబ్జా చేసే యత్నం. కబ్జాలు జరుగుతూ ఉంటే రాబో రోజుల్లో ప్రభుత్వ అవసరాల నిమిత్తం సెంటు భూమి ఉండదు. బీజేపీ నాయకులు జోష్యం. ఇది ప్రభుత్వం గతంలో వేసిన శిలాఫలకం దేనికోసం ఇది మీకు ఐడియా ఉంటుంది. ఇది వేస్తే ప్రభుత్వపరమైందని ప్రభుత్వపర శిలాఫలకం ఇది. ఈ యొక్క గ్రౌండ్ ప్రభుత్వానికి సంబంధించిన దానికి ఉదాహరణ ఇది. ఈ యొక్క శిలాఫలకాన్ని కూడా బద్దలు కొట్టేశారు. మీకు ఇది ప్రభుత్వ స్థలం అనే దానికి ఇంకొక ఉదాహరణ మాత్రమే చూపిస్తున్నాను. దీన్ని ఈ చిన్న శిలాఫలకం అన్నది కేటుకునే కనీసం దానికి బద్దలు చేశారు అనమాట. అంటే ఇది ప్రభుత్వ భూమి అనే దానికోసం ప్రభుత్వంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో దీన్ని మంజూరు చేశారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మీరు అదే మాకు తెలియదు కదా. ఈ రోజు దీని మీద వదిలేస్తున్నాం. ఈ రోజు పబ్లిక్ లో మాకు రెవెన్యూ వాళ్ళ ద్వారా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అధికారులను ఒత్తిడి చేస్తున్నారు. మాకు హక్కు కలిగి ఉంది, మాకెందుకు మీరు ఎన్ఓసి ఇవ్వరు అనేసి అధికారుల ద్వారా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ విధంగా మా మీద ఒత్తిళ్ళు వస్తున్నాయన్న పలానా సైట్ మీద మీరు ఒకరు దీని మీద సర్దు చెప్తే బాగుంటుంది, విలువైన భూములు కాపాడిన వాళ్ళు అవుతారు అనేసి మాకు అఫీషియల్గా కొంతమంది వాళ్ళ యొక్క మా వెల్విషర్గా ఉన్న వాళ్ళు మాకు చెప్పడం వల్ల మేము దీని మీద చేస్తున్నాం. ఈ విధంగా దీన్ని కనుక అండపరచకపోతే భవిష్యత్తులో మేము దీని మీద ఎంతవరకైనా మా పార్టీ జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులతో చర్చించి దీని మీద ముందుకు పోతాం. ఈ స్కూల్ గ్రౌండ్కి దానకర్త అని చెప్పేసి బోర్డు పెట్టినారు. వాటి మీద దానకర్త అని ఇచ్చినారు. ఇవంతా ఏంటంటే రికార్డు పోవాలి. ఇది మీరు అన్నట్టు ఒకటి కరెక్ట్ అనమాట. ఇది ప్రశ్నించాలా, ఏదో మీరు ప్రశ్నించే విధంగా అక్కడ ప్రశ్నించాలి. ఏ విధంగా జరిగింది అన్నది మనం లోతులో పోవాలి. దీనికి ఎట్లా మంజూరు అయ్యింది? ఒక పక్క ఇది ఆల్రెడీ సంవత్సరాల తరబడి వీళ్ళ స్కూల్ గ్రౌండ్గానే ఉన్నది. ఎప్పుడో మరుగున పడిపోయినటువంటి మీ డాక్యుమెంట్ రికార్డుని ఇప్పుడు ఎట్లా తెచ్చారు మీరు? ఎప్పుడో సంవత్సరాల ముందు తెలిపింది. కానీ ఈ రోజు వచ్చారంటే ఇది మా భూమి అని చెప్పిన ఇంత వాల్యుబుల్ భూమిని మీరు ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు? దీని మీద ప్రశ్నించబడినా నేను ప్రతి ఒక్కరు ప్రశ్నించాలా. నేను చెప్పాను కదా, ఇదే విధంగా కనుక కబ్జాలు గురవుతూ పోతే ప్రభుత్వ అవసరాల నిమిత్తం 1 సెంటు భూమి కూడా నిలవదు. ప్రభుత్వం గుర్తించాలా, దీని మిషన్ సీరియస్ యాక్షన్ తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ కోరమైనది. జెడ్పీ హై స్కూల్ది అని అంటున్నారు. మరి ఆ స్కూల్ ప్రిన్సిపాల్కి కానీ వాళ్ళకి కానీ చేస్తారు. మన వాళ్ళే తప్పదు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ పొజిషన్ వాళ్ళు చేస్తున్నారు. కానీ ఫైనల్ ఇది ప్రభుత్వం అనేది సీరియస్ చేస్తే వాళ్ళు కేవలం ఎంప్లాయీస్ ఉద్యోగం వాళ్ళు ఎంతవరకు ఉంటే మాలాగే వాళ్ళు ఉంటే అరుస్తారు, రేపు రమ్మంటే వాళ్ళు వస్తారు. దాని గురించి బాధ. కానీ ఫైనల్గా చేయాల్సింది అధికారికంగా మాకు ప్రభుత్వం వీళ్ళు కొంచెం గట్టిగా పెట్టి మా ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను.